మోక్షం పొందని ఆత్మ కర్మబంధంలో చిక్కి మళ్లీ జన్మములను అనుభవించడానికి సిద్ధంగా ఉంది. కలియుగం లోపల అన్యాయం, అహంకారం, మోహం, కోపం వేగంగా పెరుగుతాయి. సత్యం మరీ వెనుకబడుతుంది. మనిషి లోభం, కోపం, కామం, మోహంతో తప్పులు చేస్తాడు. ఈ ప్రతి చర్య అతని కర్మను ఏర్పరుస్తుంది. తల్లిదండ్రులను అవమానించడం, గురువును త్రాణం చెయ్యడం, ధర్మాన్ని విడిచిపెట్టడం ఇలాంటి ఆచారాలు శిక్షకు దారితీస్తాయి. అన్నదానం, జలదానం, గోప్రసాదం ఇవి ఆత్మకు రక్షణ ఇచ్చే పుణ్యకర్మలు. పుణ్యంతో కూడిన జీవితం భవిష్యత్తు క్రమాన్ని మారుస్తుంది. నారాయణ నామం చివరి శ్వాసలో పలికిన ఆత్మను రక్షిస్తుంది. కర్మబంధాలను కాంతిలోకి మారుస్తుంది. కర్మను తప్పించలేము, కాని భక్తి దానిని అధిగమిస్తుంది. జననం మరణంద పునర్జన్మ ఈ చక్రం సృష్టి నియమం. తాత, నాన్నగారు మంచి బుద్ధి, జ్ఞానం, ధర్మం వారిచ్చిన ఆశీర్వాదాలే మన జీవితం నిలుపుతాయి. గత జన్మల ఆత్మలు మనను చూస్తూ ఉంటాయి. మన కర్మను, మన ప్రయత్నాన్ని ఎల్లప్పుడూ పరిశీలిస్తాయి. శ్రాద్ధం చేసి అన్నం, జలం, నీలితేలిక, నెమ్మదిగా పుణ్యాన్ని సమర్పించడం ఇవి పితృల ఆత్మకు శాంతిని ఇస్తాయి. తాతల ఆశీర్వాదం, వాళ్ళు చేతుల వేళ్ల ద్వారా వచ్చే కాంతి మన జీవితంలో కర్మను సాంత్వన చేస్తుంది. మన చర్యలు, మన పాపాలు తరాల తరాలుగా ప్రసరిస్తాయి. అందులోనే జీవితం సాగుతుంది. మహా ఆత్మలు అవసరమైతే మనను కాపాడుతారు, ప్రకటన లేకుండా మరియు శాంతితో. తాతలు, తల్లి, పెద్దలు తరాలకు ధర్మం, భక్తి, పుణ్యకర్మ నేర్పుతారు. సంకల్పంతో, జ్ఞానంతో మరణ సమయానికి ముందే తాతల ఆశీర్వాదం పవిత్రమైన కాంతి, శాంతి, భగవంతుని సాక్ష్యంతో ఉంటుంది. ఆత్మలు శాంతితో కర్మబంధములను విడిచిపెట్టి దివ్య కాంతిలోకి ఎగరవేస్తాయి. గరుడు ఆకాశంలో ఎగరిస్తూ వీటికి మార్గదర్శకుడు అవుతాడు. తరాల తరాలు ధర్మాన్ని, భక్తిని, పుణ్యాన్ని కొనసాగిస్తాయి. పితృలు సాక్షిగా ఉంటారు. ఆత్మలు శాంతియుత మార్గంలో దారి చూపిస్తాయి.